నియోజకవర్గం అభివృద్ధికి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు చిత్తశుద్ధితో పనిచేస్తున్నాయని, అందులో భాగంగా 4 పెద్ద ప్రాజెక్టులు పలాసకు మంజూరు చేశామని మంత్రి రామ్మోహన్ నాయుడు చెప్పారు. శ్రీకాకుళం జిల్లా పలాస, కాశీబుగ్గ జంట పట్టణాల్లో జరుగుతున్న పలు అభివృద్ధి కార్యక్రమాలను కలెక్టర్ స్వప్నిల్ దినకర్ పుణ్కర్, ఎమ్మెల్యే గౌతు శిరీష్లతో కలిసి క్షేత్రస్థాయిలో పరిశీలించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ అమృత్ భారత్ కింద శ్రీకాకుళం జిల్లాలో పలాస, శ్రీకాకుళం రోడ్, ఇచ్చాపురం, నౌపడ రైల్వే స్టేషన్లు పరిధిలో ప్రపంచ స్థాయి మౌలిక వసతులు కల్పించి అభివృద్ధి చేస్తామని అన్నారు. పలాసలో ఈ ఏడాది కేంద్రీయ విశ్వవిద్యాలయం ఏర్పాటు చేస్తున్నామని, దీనికి సంబంధించి తాత్కాలిక భవనాలు, రైల్వే క్వార్టర్స్ లో ఏర్పాటు చేశామని, ఏప్రిల్ నుంచి ప్రవేశాలు జరుగుతాయని చెప్పారు. కేంద్ర ప్రభుత్వానికి సంబంధించి ఎంతో మంది ఇక్కడ కుటుంబాలు నివసిస్తున్నాయి. ఈ రోజుకి కూడా ఒక ఆసక్తితో కేంద్ర ప్రభుత్వంలో పనిచేయాలని ఆర్మీ దగ్గర నుంచి, సెక్యూరిటీ దగ్గర నుంచి, రైల్వే దగ్గర నుంచి, వివిధ సంస్థల్లో మన పలాస నుంచి, ఈ ప్రాంతం నుంచి, ఉద్దాన ప్రాంతం నుంచి ఎంతో మంది పనిచేస్తున్నారు. అటువంటి వారికి ప్రత్యేకంగా ఇక్కడే కేంద్రీయ విద్యాలయం ఏర్పాటు చేసి ఆ పనిచేస్తున్నటువంటి వారి పిల్లలకి ఒక మంచి ఎడ్యుకేషన్ ఇవ్వాలనే ఆలోచనతో ఆ రోజు గతంలో ఎన్నికలకు ముందే స్పష్టంగా తెలియజేశాం. మళ్ళీ ఈసారి కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత కేంద్ర ప్రభుత్వంతో మరి మాట్లాడి ఎట్టి పరిస్థితుల్లో కేంద్రీయ విద్యాలయం ఒకటి ఏర్పాటు చేస్తామని. జిల్లాకి ఆల్రెడీ ఒకటి శ్రీకాకుళం దగ్గరలో ఒకటి ఉంది. కానీ మన జిల్లాలో ఉండేటటువంటి కెపాసిటీ చూసుకొని మళ్ళీ మనం ఒత్తిడి చేసి గత సంవత్సరం అక్టోబర్ 1వ నాడు మరి మోదీ గారి సమక్షంలో కేంద్ర కేబినెట్లో కొత్తగా మన రాష్ట్రం, మన జిల్లాలో, మన దేశంలో 57 కేంద్రీయ విద్యాలయాలు ఉంటే అందులో మొట్టమొదటిది మన శ్రీకాకుళం మనం శాంక్షన్ చేసుకోగలిగాం. మన శ్రీకాకుళంలో, మన పలాసలో శాంక్షన్ చేసుకున్నాం, మాట నిలబెట్టుకున్నాం. అయితే అది గ్రౌండ్ చేయాలి. ఇప్పుడు రెండో ప్రయారిటీ ఏంటంటే శాంక్షన్ అయ్యింది. ఈ యొక్క అకాడమిక్ ఇయర్ స్టార్ట్ అవ్వక ముందే టెంపరీ అకామిడేషన్లోనైనా పలాస కేంద్రీయ విద్యాలయం మొదలు పెట్టాలని చెప్పి ఒక సంకల్పంతో ముందుకెళ్తున్నాం. దానికి కావాల్సినటువంటి సైట్ కూడా సూదికొండ పక్కన, అక్కడ ఎంక్రోచ్మెంట్స్ ఉంటే వాళ్ళు కూడా సహకరించారు. ప్రభుత్వం మాట విన్నారు. ఏ పర్పస్కి అయితే అక్కడ కేటాయిస్తున్నామో అన్నీ కూడా తెలుసుకొని వాళ్ళు కూడా సహకరించి మంచి సైట్ని కూడా సూదికొండ దగ్గర మనం నిర్ధారించడం జరిగింది. దానితో పాటు టెంపరీగా ఇప్పుడు ప్రస్తుతం అదే సైట్లో మనం ఉన్నాం. రైల్వే గతంలో ఇక్కడ ఒక స్కూల్ నడిపేది. ఇక్కడ ఆ స్కూల్ని కాస్త బ్యారక్స్గా కన్వర్ట్ చేశారు. ఇమీడియట్గా మనం స్కూల్ స్టార్ట్ చేయాలనంటే ఇక్కడ మంచి ఇన్ఫ్రాస్ట్రక్చర్ మనకు ఉంది కాబట్టి దీన్ని కాస్త మనం రెనోవేట్ చేసి కేంద్రీయ విద్యాలయ టెంపరీ అకామిడేషన్ ఇక్కడ మనం ఇచ్చేయాలని కేంద్రీయ విద్యాలయ సంఘటన వారితో కూడా మాట్లాడాం. వాళ్ళు కూడా అప్రూవ్ చేశారు. అయితే ఇక్కడ బ్యారక్స్ వాళ్ళకు కూడా ఆల్టర్నేట్ అకామిడేషన్ ఇక్కడే రైల్వేకి సంబంధించి వాళ్ళకి క్రియేట్ చేసి ఇది కూడా ఇమీడియట్గా మనం రెనోవేషన్కి పెట్టాలని, ఏప్రిల్ నాటికల్లా అడ్మిషన్స్ అవన్నీ కూడా పూర్తయితే సుమారు జూన్ కల్లా ఇక్కడ క్లాసెస్ స్టార్ట్ చేసే పద్ధతిలో చర్యలు తీసుకుంటున్నాం. దానికి రైల్వే అధికారులకు కూడా నా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. అంటే ఒక మంచి ఎడ్యుకేషన్ పర్పసెస్, అలాగే వాళ్ళ తాలూకా పిల్లలు కూడా చదువుకునే అవకాశం ఇక్కడ కేంద్రీయ విద్యాలయం ఉంది. అది ఆలోచించుకొని వాళ్ళు కూడా ఈరోజు సపోర్ట్ చేస్తూ ఈ యొక్క అకామిడేషన్ మనకి ఇచ్చినందుకు డిఆర్ఎం గారికి, అలాగే రైల్వే అధికారులకు, ముఖ్యంగా ఖుర్దా రోడ్డు అలాగే పలాసలో పనిచేస్తున్న మన రైల్వే జీఆర్పీ వాళ్ళందరికీ, ఆర్పీఎఫ్ వాళ్ళందరికీ కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. ఇక్కడ కూడా ఇష్యూస్ ఉంటే ఇక్కడే స్థలం నుంచే డిప్యూటీ కమిషనర్ కూడా మనం మాట్లాడడం జరిగింది కేంద్రీయ విద్యాలయకి. వాళ్ళు కూడా దీనికి సంబంధించినటువంటి సపోర్ట్ అన్ని కూడా అందజేస్తున్నారు. ఈ 2 ప్రాజెక్ట్స్తో పాటు తాళభద్ర, అంటే ఒక పక్కన మనం మాట్లాడే ఆర్ఓబి ఈ రోజు పూర్తి చేసుకుంటున్నాం, మరొక పక్కన కూడా 100% రైల్వే ఫండ్సే తీసుకొని వచ్చి కేంద్ర ప్రభుత్వ నిధులతో సుమారు 76 కోట్ల రూపాయలతో తాళభద్ర దగ్గర కూడా రైల్వే ఓవర్ బ్రిడ్జ్ని మనం శాంక్షన్ చేసుకోవడం జరిగింది. దానికి మనం అవార్డు పాస్ చేయాలనంటే లోకల్ అందరితో కూడా మాట్లాడి, మరి ముఖ్యంగా ఈ కార్యక్రమాలు అన్నీ కూడా జరుగుతున్నాయనంటే స్థానిక శాసనసభ్యురాలు శిరీష్ అక్క గారు కూడా నిరంతరం ఈ అన్నిటి మీద కూడా ఫాలోఅప్ చేసుకుంటూ గ్రౌండ్ లెవెల్లో ఇష్యూస్ రాకుండా ప్రజల్ని కూడా అందరినీ కూడా కలుపు కట్టుకొని వెళ్ళి అభివృద్ధి జరిగేటప్పుడు ఎక్కడ కూడా రాజకీయాలకి తావ లేకుండా చేయాలని గౌతు కుటుంబ వారి తాలూకా రాజకీయ తత్వం ఏదైతే ఉందో అది ఈరోజు శిరీష్ అక్క గారు కొనసాగిస్తున్నారు. కాబట్టి ఈ 18-20 నెలల్లో పలాసలో ఈ కార్యక్రమాలన్నీ కూడా మనం చేయగలుగుతున్నాం. దాంట్లో తాళభద్ర కూడా ఎంత తొందరగా వీలైతే అది కూడా గ్రౌండ్ చేయాలన్న ఆలోచనతో దాని మీద కూడా చర్యలు మునుముందు కొనసాగించబోతున్నాం. దీనితో పాటు 2 విషయాలు నేను చెప్పదలుచుకునేది. మొన్ననే కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టినటువంటి బడ్జెట్ దేశంలో మొత్తం అంతా విన్నారు, మనం కూడా అందరం విన్నాం.
అందులో రెండు మనం పలాస నుంచి వచ్చినందుకు మనం రెండు గమనించాల్సినటువంటిది, ఒకటి క్యాషు సంబంధించినటువంటి అనౌన్స్మెంట్, అలాగే కోకోనట్కి సంబంధించింది. ఇది ముఖ్యంగా మన ఉద్దాన ప్రాంతంకి ఇక్కడ ఉన్నటువంటి రైతులకి అందరికీ కూడా ఉపయోగపడేది. కోకోనట్కి సంబంధించి, క్యాషుకి సంబంధించి ఏవైతే బడ్జెట్లో అనౌన్స్మెంట్స్ వచ్చాయో అది మన పలాసలో తీసుకొని రావడానికి, ఉద్దాన ప్రాంతం తీసుకొని రావడానికి మేము ఆల్రెడీ ప్రయత్నం కూడా మొదలుపెట్టాం.